తెలంగాణ జాతిపిత స్వర్గీయ జయశంకర్ సార్ 81వ జయంతి సందర్భంగా కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, తెలంగాణ ప్రజలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. కేపీహెచ్బీ కాలనీ, రాజీవ్ సర్కిల్ వద్ద గల జయశంకర్ విగ్రహానికి టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గుట్టుముక్కల పద్మారావు, డివిజన్ అధ్యక్షుడు జనగాం సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ, కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ కోసం కృషి జరుగుతున్న సమయంలో జయశంకర్ సార్ మన మధ్య భౌతికంగా లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన కలలుగన్న తెలంగాణను నిజం చేస్తున్న కేసీఆర్ కు ప్రజలందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని జయశంకర్ సార్ కు ఘనంగా నివాళులర్పించారు. వివిధ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ కు ఘనంగా నివాళులర్పించారు. కోసం పోరాడి తెలంగాణ సాధన సమయంలో ఈ రోజున ఆయన బతుకుంటే 80 వయసువాడు అద్భుతమైన వ్యక్తి. బంగారు తెలంగాణ చూడకుండా పోవడం అన్నది తెలంగాణకి తీరని లోటు. ఏది ఏమైనా ఆయన అనుంగు శిష్యుల్ని కేసీఆర్ ఈ రోజున తనకు తరఫున తెలంగాణ సాధనకి అద్భుతమైన తెలంగాణ సాధన కోసం ముందుకు పంపించని ఆయన నాయకత్వంలో జయశంకర్ గారి ఆశయాల మేరకు అద్భుతమైన తెలంగాణ సాధించిన తెలంగాణని ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఎలాంటి తెలంగాణ కావాలనుకున్నాడో అలాంటి తెలంగాణను తీర్చిదిద్దుతున్న కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ, డెఫినెట్గా ఆయన ఆశయ సాధనలో మేము కూడా కేఆర్ గారికి తోడుగా, నీడగా వెన్నంటి ఉంటాం. బంగారు తెలంగాణ సాధన అయ్యే వారికి కూడా నిద్రపోము. ఇది ఏమైనా ఆయన ఆత్మ శాంతించాలి. బంగారు తెలంగాణకు ఆయన ఆశీర్వచనాలు కూడా మనస్ఫూర్తిగా కోరుతూ జై తెలంగాణ.